నేడు సుప్రీంకోర్టులో కవిత కేసు విచారణకి రానుంది. సుప్రీంకోర్టులో ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి ఈడీ నోటీసులను సవాల్ చేశారు కవిత. తనపై ఈడీ చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కవిత కోరారు. కవిత పిటిషన్ను విచారించనున్నారు జస్టిస్ త్రివేది, జస్టిస్ పంకజ్. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆల్రెడీ 3 సార్లు పిలిచి విచారించింది ఈడీ. గతేడాది మార్చి 16, 20, 21 తేదీల్లో కవితను ప్రశ్నించారు. అయితే 4వసారి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చాక సుప్రీంను ఆశ్రయించారు కవిత. ఇంటర్లోకేటరీ పిటిషన్ పెండింగ్ లో ఉండగా నోటీసులు ఎలా ఇస్తారంటూ సవాల్ చేశారు. ఈ కేసునే ఇవాళ విచారించబోతోంది సుప్రీంకోర్టు. మహిళలను ఈడీ ఆఫీస్ కు పిలిచి విచారించకూడదనేది కవిత ప్రధాన అభ్యంతరం. మహిళలను ప్రత్యేక కేటగిరీగానే పరిగణించాలని, మనీ లాండరింగ్ చట్టం కూడా మహిళలకు రక్షణ కల్పిస్తోందంటున్నారు. మహిళలపై కఠినంగా వ్యవహరించొద్దని కస్టమ్స్ యాక్ట్ చెప్తోందని ఇలా అనేక అంశాలను లేవనెత్తారు కవిత. గతంలో నళిని చిదంబరానికి ఇవన్నీ వెసులుబాటు కల్పించారని, ఆ కేసు తేలే వరకు తనకు ఊరటివ్వాలని కోరుతున్నారు కవిత. కవిత ప్రధానంగా 9 పాయింట్లను తన పిటిషన్లో లేవనెత్తారు. 1. విచారణ నుండి మినహాయింపు ఇవ్వాలని. 2. లిక్కర్ స్కామ్ లో ఇరికించే కుట్ర చేస్తున్నారని. 3. మహిళను ఈడీ ఆఫీస్ కు ఎలా పిలుస్తారు అని. 4. తన పేరు చెప్పమని పిళ్లైను వేధించారని. 5. బలవంతంగా ఫోన్ లాక్కున్నారని. 6. థర్డ్ డిగ్రీ తరహాలో తనతో ప్రవర్తించారని. 7. నా ఫోన్ నెంబర్ను కావాలనే వైరల్ చేశారని. ఇక 8. నిందితులతో కలిసి విచారిస్తామని చెప్పి చేయలేదు. 9. అన్ని రూల్స్ ను ఈడీ ఉల్లంఘిస్తోంది అని.